కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడిలో మసూలా బీచ్ ఫెస్టివల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగుతుంది. బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. నెమ్మలూరు బెల్ కంపెనీ యూనిట్లో తయారైన యాంటీ డ్రోన్ సిస్టమ్స్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఆపరేషన్ సింధూర్ అనంతరం పరిణామాల్లో పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను భారత యాంటీ డ్రోన్ సిస్టమ్ నేలకూల్చింది. ఇందులో భారత యాంటీ డ్రోన్ సిస్టమ్ విశేష సేవలు అందించింది. మచిలీపట్నం నెమ్మలూరు బెల్ కంపెనీ యూనిట్లలో తయారైన యాంటీ డ్రోన్ సిస్టమ్స్ సమర్థవంతంగా పనిచేశాయని కంపెనీ డిప్యూటీ ఇంజనీర్ గోపాల్ తెలిపారు. యాంటీ డ్రోన్ సిస్టంలో ఉపయోగించిన పరికరాలు బెంగళూరు, హైదరాబాద్, పూణేలోని బెల్ యూనిట్ల నుంచి తీసుకువచ్చి తుది రూపు ఇచ్చామన్నారు. అది డ్రోన్ అని డిటెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మనము 5 కిలోమీటర్ లోపలికి వస్తే కనుక మనం జామర్ని యాక్టివేట్ చేసి కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా ఆ డ్రోన్ని కింద పడిపోవడం లాగా జామ్ చేసేలా జరుగుతుంది. ఒకవేళ ఆ డ్రోన్ అక్కడ కూడా మిస్ అయిపోయి ఇంకా కొంచెం మన పరిధిలోకి వచ్చిందంటే కనుక మన భూభాగంలోకి భారత భూభాగంలోకి వస్తే కనుక వితిన్ 1 కిలోమీటర్ లోపల వస్తే కనుక మనం లేజర్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి ఆ డ్రోన్ని హాట్ కిల్ చేసి చంపేయడం అనేది జరుగుతుంది. దీనికి ఇంకో నేమ్ కూడా ఉంది, D4 అని కూడా అంటారు. D4 అంటే కనుక డ్రోన్ డిటెక్షన్, డిటర్మినేషన్ అండ్ డిస్ట్రాయ్ అని అంటారు.